డ్రంకన్ నూడిల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నూడిల్స్, బ్రాక్లీ, క్యాప్సికమ్, బీన్స్, వెల్లుల్లి, ఉల్లి, కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, అల్లం, సోయా సాస్, ఇంకా వెనిగర్. వెనిగర్ని ఇలా దగ్గరకు తీసుకొచ్చి పెట్టుకుందాం, వెనిగర్ని సోయా సాస్ని, ఎందుకంటే అది కనిపించదు, గిన్నెలో మర్చిపోతాం వేయడానికి, కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్న, కొద్దిగా తక్కువ పాటి నీళ్ళే వేసుకోండి, నీళ్ళు కూడా వాడుకుంటాం దీంట్లో. ఇందులో నూడిల్స్ వేసేసుకుందాం ఉడికించుకోవడానికి, బ్లాంచింగ్ అంటాం కదా అట్లా. నూడిల్స్ ఉడకాలి. కాస్తంత ఉప్పు, మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే మళ్ళీ వాటర్ వాడతాం కాబట్టి ఎక్కువైపోయే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఉడకడానికి కొంచెం ముద్ద కట్టకుండా ఉడకడానికి నూనె. ఓకే, నూడిల్స్ ఉడుకుతూ ఉంటాయి, మనం మిగిలిన పనులు చేసేసుకుందాం. బ్రాక్లీ కనిపిస్తోంది కదా, నాకు ఒక మంచి విషయం గుర్తొచ్చింది, మీకు చెప్దాం అనుకుంటున్నా. ఓకే, దానికేమి ముహూర్తాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా. బ్రాక్లీ అనేది మామూలుగా ఏ వెజిటబుల్ అయినా సరే, ఏ ఫ్రూట్ అయినా సరే, మనిషి, చెట్టు, చేమ, గుడ్డు, గోద, క్రిమి, కీటకం, ఇలాంటివన్నీ కూడా భగవంతుని సృష్టి అని చెప్తూ ఉంటారు కదా, ఎక్సెప్ట్ బ్రాక్లీ. ఓకే, బ్రాక్లీ అనేది భగవంతుని సృష్టి కాదు, మానవ సృష్టి. చాలామందికి ఈ విషయం తెలియదు, తెలిసిన వెంటనే కొద్దిగా షాక్ అవుతా. ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు నేను కూడా అలాగే షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. బ్రాక్లీ అనేది మానవ సృష్టి, అందుకనే దీన్ని నిజానికి చెప్పాలంటే వైటమిన్స్ ఇట్లాంటివి అంటాం కదా, పోషక విలువల పవర్ హౌస్ అంటారు. చాలా చాలా ఆరోగ్యం బ్రాక్లీ. మంచి విటమిన్స్ ఇట్లాంటివన్నీ కూడా కలయికతోటి అన్నీ ఉండేలాగా చూసుకొని డిజైన్ చేసి రూపొందించిన ఒక కూర అది. రైట్, మనం ఇంకా నూడిల్స్కి వచ్చేద్దాం. థాయిలాండ్ కబుర్లో ఇంత ఉపోద్ఘాతాలు ఎందుకు కదా, మనకి ఏదో పార్టీ మూడ్లో ఉండాలి. ఓకే, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. వెల్లుల్లి, ఉల్లి చాప్ చేసుకుందాం. వెల్లుల్లి చాప్డ్, జింజర్ కూడా చాప్ చేసుకుందాం. జింజరు ఫైన్ చాప్ చేయకుండా అట్లాగే నిలువుకు వచ్చేలాగానే పెట్టుకుందాం, జూలియన్ స్టైల్లో బాగుంటుంది ఇలా ఉంటే. ఎలాగూ నూడిల్సే కదా, మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇది ఒక్కొక్క ముక్క పంటి కింద పడ్డా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైట్, నౌ పని మొదలెడదామా అన్నట్లు నూనె వేసుకున్నాం. వెల్లుల్లిపాయ అండ్ జింజర్. తాగుబోతులకి తాగిన మొత్తులు ఏది ఇచ్చినా పర్లేదండి, డ్రంకన్ నూడిల్స్ ఎలా అయినా చేయండి అనకండి. వాళ్ళు కూడా పాపం మనుషులే, వాళ్ళని కూడా మర్యాదతో ట్రీట్ చేయాలి. అట్ ది సేమ్ టైం తాగుబోతుంది కదా, మనకు అవసరం లేదని కూడా అనుకోకండి, బాగుంటుంది నూడిల్స్ ఇది, మీరు కూడా ఎంజాయ్ చేద్దరు. కానీ ఆనియన్ స్లైస్ చేస్తున్నా. ఓకే, స్లైస్డ్ ఆనియన్ డిష్లోకి. కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత మిగతా కూడా వేసేసుకోవాలి. ఈలోపు చిల్లీ ఫైన్ చాప్ చేసి వేసేద్దాం, బాగా స్పైసియర్ సైడ్ ఉండని బాగుంటుంది. తడిగా ఉంటుంది నూడిల్స్, ఇది కొంచెం జారుగా సూపీగా ఉంటుంది.
పచ్చిమిర్చి, నెక్స్ట్ బీన్స్ కూడా రౌండ్స్ కట్ చేసుకుందాము. కొంచెం ఫైన్గానే ఉండేలా చూసుకుందాం, బాగుంటుంది. టడా, బీన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయింది. బ్రోకలీ ఈ సైజ్ ఓకే అంటే ఓకే, లేదంటే కొంచెం చిన్నవి చేసుకుందాం ఫ్లవర్లెట్స్. డన్. అలాగే క్యాప్సికమ్, టడా. టొమాటో కూడా కావాలి కదా, టొమాటో కూడా స్లైస్ చేసి వేసుకుందాం. Sliced tomato to the dish. Right. Chilli flakes మాత్రం వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ నూడిల్స్ వేసేసుకున్నా, విత్ వాటర్ వేసేస్తున్నా. ఓకే, అందుకనే వాటర్ తక్కువ తీసుకోమని చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. సూపర్ కదా. అలాగే ఆ చాప్ స్టిక్స్ పట్టుకొని అలా లేపి లోపలికి తోసేసుకుంటూ ఉంటే సెట్. అండ్ ఫైనలీ సీజనింగ్ టైం. అందులో కొద్దిగా వెనిగర్, సోయా సాస్. ఆఖరి చూపులు చూసుకోవాలి నూడిల్స్ని సోయా సాస్ వేసే ముందు, కలర్ అంతా మారిపోద్ది తర్వాత. కొరియాండర్ ఉంది, ఫైనల్గా చాప్ చేసి వేసుకుందాం. టడా, కొరియాండర్ అండ్ లెమన్. అండ్ కొద్దిగా సాల్ట్, కొంచెమే. మనము నూడిల్స్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం, సోయా సాస్లో కూడా ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోవాలి. డన్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.